నేను జానారెడ్డి గారికి ఫోన్ చేసిన, వారి సూచన సలహా, వీళ్ళకి నీళ్లు తేవడం ఎట్లా, వీళ్ళకి దాహం తీర్చడం ఎట్లా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ఎట్లా అని జానారెడ్డి గారికి ప్రతి సూచన సలహా నేను తీసుకుంటా. ఆ పిచ్చోనికి తెలియాలి ఏంటంటే మీ నాయకుడు కేసీఆరే తెలంగాణ సాధించేందుకు సూచనలు సలహాలు జానారెడ్డి గారిని అడిగినప్పుడు లేంది నేను నా గిరిజన సోదర సోదరి నా తండ్రి జానారెడ్డి సలహాలు ఎందుకు తీసుకోరు? కేవలం ఒక్క జైరం తండానే కాదు, ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ అభివృద్ధి కావాలన్నా తప్పకుండా జానారెడ్డి గారి సూచనలు సలహాలు ఎల్లప్పుడూ తీసుకుంటానని మరొకసారి నేను చెబుతున్నాను. ఇదే విషయం ఆయనకు బుర్రకెక్కుంటే పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ తండ్రి నోముల నరసింహ గారు చనిపోయింది. నోముల నరసింహ గారు చనిపోయింది కాబట్టి కారుణ్య నియామకం కింద 2.5 ఏళ్లకు సుట్టపు చూపు కింద వచ్చిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే. కానీ నేను ప్రజల మనసు గెలిచి ఎమ్మెల్యే అయినా, ప్రజల బాధలు చూసి ఎమ్మెల్యే అయినా, ప్రజల కోసం ఎమ్మెల్యే